జై భారత మాత. అమ్మమ్మ కబుర్లకి ఆహ్వానం. ఇవాళ మనం చరిత్ర గురించి తెలుసుకుందాం. అసలు చరిత్ర అంటే ఏంటి అంటే గత కాలంలో జరిగిన అంశాల యొక్క సమాహారమే చరిత్ర. అయితే ఈ గత కాలంలో జరిగినవంతా కూడా మనకు ఎలా తెలుస్తుంది అని అంటే ఇది చరిత్రకారులు రాస్తే తెలుస్తుంది. మరి చరిత్రకారులు ఎలా రాస్తారు? గత కాలంలో జరిగిన వాటిని ఈ రోజున రాస్తారా? ఎలా రాస్తారు అంటే చరిత్ర ఆధారాలనే దాన్ని బేస్ చేసుకొని వాటిని తీసుకొని చరిత్ర ఆధారాలను పరిశీలించి వాటి నుంచి మన చరిత్రని తిరిగి మళ్ళా పునర్నిర్మిస్తారు లేదా రాస్తారు. అయితే ఈ చరిత్ర ఆధారాలు ఏంటి మరి అని అంటే మనకి ఇప్పుడు భారతదేశ చరిత్ర తీసుకుంటే చాలా రకమైన ఆధారాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఆధారాలను రెండు రకాలుగా విభజిస్తాం మనం. ఒకటి వస్తుపూర్వకమైన ఆధారాలు, రెండోది లిఖితపూర్వకమైన ఆధారాలు. వస్తుపూర్వకమైన ఆధారాలు అంటే ఇప్పుడు సింధు నాగరికత ఉంది. సింధు నాగరికత క్రీస్తు పూర్వం 3250 సంవత్సరాల నాటిది. కానీ 1922లో సర్ జాన్ మార్షల్ నాయకత్వంలో హరప్పా మొహంజదారో ప్రాంతంలో తవ్వకాలు జరిపారు. దీంట్లో ఎక్స్కవేషన్ అంటారు. అంటే ఒక చారిత్రక స్థలాన్ని ఒక సంస్కృతిని బయటికి తీసుకురావడానికి హారిజాంటల్ ఎక్స్కవేషన్, వర్టికల్ ఎక్స్కవేషన్ అని రెండు ఉంటాయి. అందులో సింధు నాగరికత ప్రాంతంలో హారిజాంటల్ ఎక్స్కవేషన్ అంటే మొత్తం అంతా తవ్వి అక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ తీశారు. చాలా గొప్ప నాగరికత బయటపడింది. 1922 దాకా భారతదేశ పాశ్చాత్యులు ఎవరు కూడా భారతదేశ నాగరికత అంతకుముందు 2000 సంవత్సరాల ముందు ఉందనుకోలేదు. అలాంటిది ఒక అద్భుతమైన నాగరికత బయటపడింది. భవనాల ద్వారా మనకు తెలుస్తుంది. అలాగే దక్షిణ భారతదేశంలో చాలా దేవాలయాలు ఉన్నాయి. క్రీస్తు పూర్వం కట్టించిన దేవాలయాలు కూడా ఉన్నాయి. ఈ దేవాలయాల ద్వారా, దేవాలయాల శిల్పాల ద్వారా మనకి ప్రాచీన నాగరికత తెలుస్తుంది. అలాగే రాజులు, ఇదివరకు కాలంలో రాజులు వేయించిన నాణాలు అనేది ఎప్పటికీ పాడవు. అవి భూమిలో కలిసిపోయి ఒక్కోసారి బయటపడినప్పుడు ఆ నాణాలను చూడడం ద్వారా ఆనాటి చరిత్రను మనం కొంచెం మళ్ళీ తిరిగి తెలుసుకోగలుగుతాం. నాణ్యం మీద రాజు పేరు ఉంటుంది, రాజు ముద్ర ఉంటుంది, అలాగే రాజు యొక్క విధానాలు ఏమిటో ఉంటాయి అని. తర్వాత శాసనాలు. రాజులు సాధారణంగా ప్రజలతో మాట్లాడడానికి, ప్రజలకు ఏదైనా చెప్పడానికి శాసనాలు వెలువరిస్తారు. ఈ శాసనాల్లో ఏంటంటే స్తంభ శాసనాలు ఉంటాయి, గుహా శాసనాలు ఉంటాయి, తామ్రపత్రాలు అంటారు. రాగి రేకుల మీద ఒక రాజు ఎవరికైనా దానం చేసింది రాగి రేకు మీద వేయించేస్తారు. ఈ రోజుల్లో మనకు సర్టిఫికెట్స్ పేపర్ మీద ఉన్నట్టు సర్టిఫికెట్ రాగి రేకుల ద్వారా మనకు చాలా చరిత్ర తెలుస్తుంది. మనం శాసనాలు తీసుకుంటే కళింగ ఖారవేలుడి గురించి మనకి చేది వంశాన్ని గురించి హాతీ గుంఫా శాసనం, ఒరిస్సా దగ్గర ఉన్న హాతీ గుంఫా శాసనం ద్వారా మనకి తెలుస్తుంది. అలాగే స్తంభ శాసనాలు తీసుకుంటే అశోకుడి చరిత్ర మొత్తం అంతా కూడా ఈ స్తంభ శాసనాల ద్వారానే మనకి తెలుస్తుంది. శాసనాలు వాటిలో అది భవనాలు కానీ, శాసనాలు కానీ, నాణాలు కానీ దాంట్లో ఇంకా అబద్ధం అవడానికి ఏముండదు. కానీ లిఖిత ఆధారాలకు వచ్చేసరికి లిఖిత ఆధారాలు ఏమిటి అని అంటే మన భారతదేశ చరిత్ర తీసుకుంటే భారతదేశ చరిత్రలో అతి ప్రాచీనమైన వేదాలు ఉన్నాయి కదా. వేదాల ద్వారా మనకి వేద యుగం గురించి తెలుస్తుంది. అందుకని ఆ వేదాల ద్వారా తెలుస్తున్నదంతా కూడా వేదాలు మనకి ప్రాచీనమైన మొట్టమొదటి లిఖిత ఆధారాలుగా మనకు కనిపిస్తాయి. వేదాల తర్వాత పురాణాల తర్వాతకు వచ్చేసరికి మనకి బౌద్ధ మతం భారతదేశానికి వచ్చింది. బౌద్ధ గ్రంథాలు మొత్తం క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో భారతదేశం ఎలా ఉన్నాయి, ఇక్కడ 16 జనపదాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా బౌద్ధ గ్రంథాలు తెలుపుతున్నాయి. బౌద్ధ గ్రంథాలు ఆ తర్వాత జైన గ్రంథాలు. బౌద్ధ మతంలో మనకు త్రిపీఠకాలు అని 3 గ్రంథాలు ఉన్నాయి. అలాగే బుద్ధుని జాతక కథలు. ఈ జాతక కథలు ఆనాటి రాజరిక వ్యవస్థ ఎలా ఉండేది, ప్రజలు ఎలా ఉండేవాళ్ళు, ఇవన్నీ చెప్తాయి. తేర గాథ ఇవన్నీ కూడా ఆనాటి సమాజాన్ని గురించి చెప్తున్నాయి. అలాగే జైన మత గ్రంథాలు. తర్వాత రాజుల పోషణలో ఉన్న కవులందరూ కూడా కవి పండితులను పోషిస్తే ఆ కవి పండితులు రాసిన గ్రంథాలు, వాటి ద్వారా కూడా మనకి చరిత్ర తెలుస్తుంది. కొన్ని ప్రత్యేకమైన చరిత్ర గ్రంథాలు కూడా రాశారు. ఇప్పుడు కల్హనుడి రాజతరంగిణి కాశ్మీర దేశ చరిత్ర 12వ శతాబ్ది దాకా కాశ్మీర దేశ చరిత్ర మొత్తం అంతా తెలుస్తుంది. ఇలాగా లిఖిత ఆధారాల ద్వారా మనకు కొంత తెలుస్తుంది. అలాగే ఇప్పుడు తర్వాత మనం విదేశీ ఆధారాలు తీసుకుంటే 6వ శతాబ్దంలో 7వ శతాబ్దంలో భారతదేశానికి 5, 6, 7 శతాబ్దాల్లో భారతదేశానికి
చైనా నుంచి బౌద్ధ యాత్రికులు వచ్చారు. ఆ బౌద్ధ యాత్రికులు భారతదేశం గురించి రాశారు. బౌద్ధ యాత్రికులు రాసిన వాళ్ళలో హుయాన్ సాంగ్ గురించి, ఫాహియాన్ గురించి ఎక్కువ చెప్తాం. హుయాన్ సాంగ్ని జియాంగ్ జాంగ్ అన్నారు వాళ్ళు, చైనా వాళ్ళు. ఆయన సియుకి పశ్చిమ దేశాల యొక్క వివరణ అని చెప్పేసి అది ఆయన ప్రతి చోటికి ఇక్కడికి వచ్చి 14 సంవత్సరాలు ఉండి నలంద విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. నలంద విశ్వవిద్యాలయం గురించి, విక్రమశిల, ఉద్దంతపురి విశ్వవిద్యాలయాల గురించి మనకి ఆ రోజుల్లో అంటే సుమారుగా 1400 సంవత్సరాల క్రితం అని చెప్పాలి. అప్పుడు ఎలా ఉండేది భారతదేశంలో విద్యా వ్యవస్థ అనేది మనకి విదేశీ రచనల ద్వారా తెలుస్తుంది. తర్వాత మహమ్మదీయులు భారతదేశం మీద దండయాత్ర చేశాక ముస్లిం క్రానిక్లర్స్ భారతదేశానికి వచ్చిన ఆల్బెరూనే కానీ, ఇబన్ బతూతా కానీ, ఫెరిస్టా కానీ వీళ్ళ రచనల ద్వారా కూడా భారతదేశ చరిత్ర తెలుస్తోంది. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. కాబట్టి వీటన్నిటి ద్వారా వీటిని పరిశీలించి పరిశోధించి తిరిగి భారతదేశ చరిత్ర రాయడం జరిగింది. అయితే ఈ చరిత్ర రాయడంలో, చరిత్రను చూడడంలో మనకు కొన్నిసార్లు మనం చరిత్ర సరిగ్గా చెప్పకపోవడం కూడా కనిపిస్తుంది. దీన్ని మనం ప్రైమరీ సోర్సు, సెకండరీ సోర్సు అంటాం. అంటే మూలాధారము అలాగే 2వ తరగతి ఆధారము అని. ఉదాహరణకి ఇదివరకు రోజుల్లో పేపర్లలో ఏం పబ్లిష్ అయినా సరే దాన్ని మూలాధారంగా తీసుకునేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో అలా లేదు. ఈ మధ్యకాలంలో ఒక పేపర్లో చూస్తే ఒక చోట ఏదో చిన్న దెబ్బలాట జరిగింది. ఒక ఎమ్మెల్యేని ఒక సామాన్యుడు కొడితే సామాన్యుడు ఎమ్మెల్యేని కొట్టాడని ఒక పేపర్ రాస్తే ఎమ్మెల్యే సామాన్యుడిని కొట్టాడని ఇంకో పేపర్ రాస్తుంది. అంటే వాళ్ళ వ్యక్తిగతమైన సంబంధాల వల్ల వాళ్ళు జరిగిన దాన్ని మార్చేసేయడం కూడా మనకు కనిపిస్తుంది. కానీ మన చరిత్రను కనుక చూస్తే చరిత్రలో సరిగ్గా చరిత్ర వస్తుందా లేదా, సరైన చరిత్ర వస్తుందా లేదా అంటే భారతదేశానికి, భారతీయులు ఎవరికి కూడా భారతదేశంలో చరిత్రకారులు లేరు, చరిత్ర రాయాలన్న ఆలోచన ఎవరికి లేదు అని బ్రిటిష్ వాళ్ళు మనకు బాగా ఎక్కించేశారు. ఆఖరికి మన చరిత్ర పుస్తకాల్లో కూడా మొట్టమొదటి చాప్టర్లోనే ఏముంటుందంటే ఇండియన్స్ హ్యాడ్ నో హిస్టారికల్ సెన్స్ అని ఉంటుంది. చాలా తప్పది. అది తప్పు. ఎందుకంటే భారతదేశంలో చరిత్ర రాయబడ్డట్టుగా ప్రపంచంలో ఎక్కడా రాయబడలేదు. మన పురాణాలలో అన్ని వంశాల చరిత్రలు ఉన్నాయి, పురాణాల్లో ఉన్నాయి. పురాణాలు అవన్నీ కూడా కల్పించడం అంటే వంశాల చరిత్రలు కల్పించడం ఎలా అవుతాయి? మహాభారత యుద్ధం జరిగిందా లేదా అని అంటే హస్తినాపురం దగ్గర, ఢిల్లీ, ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీ, ఇక్కడ వర్టికల్ ఎక్స్కవేషన్ వేస్తే మహాభారత యుద్ధం తర్వాత, పాండవులు మరణించిన తర్వాత హస్తినాపురంలో ఒక పెద్ద అగ్ని ప్రమాదం జరిగిందని భారతంలోనే మనకుంటుంది. హస్తినాపురంలో, ఢిల్లీలో వర్టికల్ ఎక్స్కవేషన్ చేస్తే ఒక స్టేజ్కి వచ్చేసరికి అక్కడ పెద్ద అగ్ని ప్రమాదం జరిగినట్టు, దాని తర్వాత కింద మనకి వర్జన్ లైన్ అంటారు. అగ్ని ప్రమాదం ఏ సమయంలో జరిగిందో కూడా దాంట్లో ఉంది. అలాగే మనం ద్వారక మునిగిపోవడం, మా భాగవతంలోను భారతంలోను కూడా ద్వారకా నగరం మునిగిపోయింది అని తెలుస్తుంది, సముద్రంలో మునిగిపోయిందని. నిజంగా సముద్రంలో మునిగిపోయిందా లేదా అంటే ఈ రోజున దాని మీద బోల్డ్ అంత రీసెర్చ్ జరుగుతుంది. ఎస్ఆర్ రావు గారు, ఆర్కియాలజిస్ట్ ఎస్ఆర్ రావు గారు మెరైన్ ఆర్కియాలజీ, మెరైన్ డైవర్స్ని పెట్టుకుని ఆయన వెళ్ళి ద్వారకా నగరం ఫోటోలన్నీ తీసి బయటికి మొత్తం ప్రపంచానికి తెలియజేశారు. ఆయన అన్ని రకాలైన మెథడ్స్ ఉంటాయి. ఆ విధానాలు అంటే ఏంటంటే ఏది ఎక్కడ ఏ కాలానికి సంబంధించింది, ముఖ్యంగా చరిత్రలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చరిత్రలో ఏ అంశమైనా ఎప్పుడు జరిగింది, క్రానాలజీకి చాలా ఇంపార్టెంట్. ఎక్కడ జరిగింది, అది ఏంటి, ఎలా జరిగింది అనేది ఇవి చాలా ఇంపార్టెంట్. అది ద్వారకా నగరం క్రీస్తు పూర్వం 7,000 సంవత్సరాల నాడు మునిగిపోయింది అని ఎస్ఆర్ రావు గారు చెప్పారు. అంటే 7,000 సంవత్సరాల నాడు మునిగిపోతే మహాభారత యుద్ధం ఎప్పుడు జరిగి ఉండాలి అంటే సుమారుగా 10,000 సంవత్సరాల నాడు దశరాజ యుద్ధం జరిగింది అని చెప్పేసి మనకు తెలుస్తోంది. దానికి ఆనవాళ్ళు మనం యాక్చువల్గా ఆర్కియాలజీ, పురావస్తు శాస్త్రం మనకు చాలా సహాయం చేస్తోంది. ఎస్ఆర్ రావు గారు ద్వారకా నగరాన్ని, సముద్రంలో మునిగిపోయిన ద్వారకా నగరాన్ని దాన్ని బయటికి తీసుకురావడానికి సుమారుగా ఆ రోజుల్లో అంటే ఒక 30 సంవత్సరాల క్రితం ఆయన 1,000 కోట్లు బడ్జెట్ చెప్పారు. భారతదేశ ప్రభుత్వం దానికి సిద్ధంగా లేదు. దాన్ని ఇప్పుడు బయటికి తీసుకురావడం వల్ల ఉపయోగం ఏంటన్నారు. ఇప్పటి ప్రభుత్వం అక్కడికి మనం దాన్ని బయటికి తీసుకురాలేం, కానీ మనం వెళ్ళి దాన్ని చూడొచ్చు అనే దానికోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం మీద ఇలా చరిత్రలో మనం చరిత్రను తెలుసుకోవడానికి విభిన్న అంశాలతో తెలుసుకుంటాం. కానీ భారతదేశానికి వచ్చిన విదేశీయులు వాళ్ళు ఏమనుకున్నారంటే భారతదేశ చరిత్ర మిగిలిన దేశాల్లాగానే ఇది 2,000 సంవత్సరాల కంటే ఉండదు అన్నారు.
అని అనుకున్నారు. సింధు నాగరికత తవ్వకాలు జరిగేసరికి ఇది 3000 సంవత్సరాలు, ఈ ఈ ద్వారకా నగరం 7000 సంవత్సరాలు, అంటే ముందరికి చరిత్ర వెళ్తుంది. ఇప్పుడు విదేశీయులు చరిత్ర రాస్తే వాళ్ళు ఎలా రాస్తారంటే వాళ్ళ ఆలోచన విధానంతో రాస్తారు. ఇప్పుడు ఒక సంస్కృతి ఉంది, ముఖ్యంగా వెస్ట్రన్ కల్చర్ తీసుకుంటే ఆ వెస్ట్రన్ కల్చర్లో వాళ్ళు అంతకంటే ముందు ఇంకేమీ ఉంటుంది అని ఊహించరు. అంతకంటే ముందర ఏదో ఒక చిన్న జోక్ చెప్తారు, ఆక్సిజన్ని ఫలానా వాళ్ళు కనుక్కున్నారంటే మరి అంతకుముందు ఆక్సిజన్ని పిలిచేవాళ్ళు కాదా మనుషులు. అలాగా పాశ్చాత్యుల ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే వాళ్ళ సంస్కృతి కంటే ముందర ఇంకో గొప్ప విలక్షణమైన సంస్కృతి ఉంటుంది అనేది వాళ్ళు ఆలోచించలేరు. గార్డెన్ చైల్డ్ అని వాట్ హ్యాపెండ్ ఇన్ హిస్టరీ అని చెప్తూ ఆయన ఒక్కటే మాట అంటారు, ఒక్క చోట మాత్రమే. ఆయన ఏమన్నారంటే భారతదేశంలోనూ చైనాలోనూ ఇక్కడ అనాగరికులు ఉన్న సమయంలో విలక్షణమైన సంస్కృతులు విలసిల్లాయి అని అన్నారు. అది దాన్ని ఒప్పుకోవడానికి కూడా చాలా కష్టం. భారతీయులకి హిస్టారికల్ సెన్స్ లేదు అనేది ఎంత తప్పో, ఎందుకు మరి హిస్టరీ పుస్తకాలు మనకు అంతకుముందు జరిగినవన్నీ కూడా క్లియర్గా ఎందుకు లేదు అంటే భారతీయులకి హిస్టారికల్ సెన్స్ ఉంది, కానీ భారతదేశాన్ని ఎలా రక్షించుకోవాలి అని. భారతదేశం మీద ఎప్పుడు దండయాత్రలు జరిగినా భారతీయుల మధ్య అనైక్యత ఉన్నప్పుడు మాత్రమే దండయాత్రలు జరిగాయి. అందుకనే భారతదేశంలో ఎప్పుడైతే బలహీనత వస్తుందో, ఎప్పుడైతే భారతీయులు వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటారో విదేశీయులకు అది ఒక అవకాశం అవుతుంది. విదేశీయులు దండయాత్ర చేసి వస్తారు. భక్తియార్ ఖిల్జీ గురించి చెప్తారు. భక్తియార్ ఖిల్జీ మన దేశంలో నలంద, విక్రమశిల, ఉద్దంతపుర యూనివర్సిటీస్ 8వ శతాబ్దం నుంచి, అసలు నలంద విశ్వవిద్యాలయాన్ని 4వ శతాబ్దంలో స్థాపించారు. కుమారగుప్తుడు, స్కందగుప్తుడు దానికి 100 గ్రామాలని దానంగా ఇచ్చారట. 100 గ్రామాల నుంచి వచ్చే పన్ను మొత్తం అంతా కూడా నలంద విశ్వవిద్యాలయానికి. నలంద విశ్వవిద్యాలయం ప్రపంచం మొత్తం నుంచి ఒక ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేసేదట. 10,000 మంది విద్యార్థులు ఉండేవాళ్ళు, 2,000 మంది ఉపాధ్యాయులు ఉండేవాళ్ళు అక్కడ. ఇలాంటి నలంద విశ్వవిద్యాలయాన్ని భక్తియార్ ఖిల్జీ వచ్చినప్పుడు ఆయన పడగొట్టిచ్చేసి తగలబెట్టించేశాడు 11వ శతాబ్దిలో. పెట్టినప్పుడు ఆయన 12వ శతాబ్దిలో ఆయన వెనక్కి తిరిగి ఒక మాట అన్నట్ట, గ్రంథాలయం పెద్ద గ్రంథాలయం ఉందంటే 8 అంతస్తుల గ్రంథాలయం అంటే ఇక్కడ ఖురాన్లో చెప్పబడింది ఏదన్నా ఇక్కడ ఉందా అని అడిగట. అంటే లేదు. అంటే పోనీ ఏకేశ్వరోపాసన గురించి ఉందా అంటే ఉంది. అంటే మనం ఉన్నప్పుడు ఏకేశ్వరోపాసన గురించి పుస్తకాలు అక్కర్లేదు. ఏకేశ్వరోపాసన చెప్పకుండా ఎక్కువ మంది దేవతలను పూజించమనే పుస్తకాలు ఉన్నప్పుడు అది అక్కడ ఉండాల్సిన అవసరం లేదు, తగలబెట్టేయండి అన్నట్టు. ఇక్కడ విధ్వంసం చాలా ఎక్కువైంది. మనం ఆ విధ్వంసంలో చాలా పోగొట్టుకున్నాం. తాళపత్ర గ్రంథాలన్నీ చాలా జాగ్రత్తగా దక్షిణ పథంలో ఉన్నవి కొన్ని మాత్రమే పరిరక్షించబడ్డాయి. కానీ ఎప్పటికైనా ఇవన్నీ కూడా బహుశా ఏదో ఒక రోజు మళ్ళీ బయటకు వస్తాయని. మ్యాక్సిముల్లర్ భారతదేశానికి వచ్చి భారతదేశం నుంచి వేదాలన్నీ పట్టుకెళ్ళిపోయి జర్మన్ భాషలోకి తర్జుమా చేశారు. మహమ్మదీయ క్రానిక్లర్స్ వాళ్ళు వచ్చి చాలా నిజాయితీగా చెప్పారు. ఎంత నిజాయితీగా చెప్పారంటే భారతదేశంలో వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి కానీ వాళ్ళ మతాన్ని వాళ్ళు రక్షించుకోవడానికి కానీ వాళ్ళు సిద్ధంగా లేరు అని చెప్పారు. ఒక అంధకార యుగం అని చెప్తాం. 8వ శతాబ్ది నుంచి ఆల్మోస్ట్ 14వ శతాబ్ది దాకా భారతదేశంలో ఎంతమంది చనిపోయి ఉంటారు. ఈ మతం పేరు చెప్పి మార్చబడిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారంటే మన చరిత్రకారులు ఎవరూ చెప్పలేదు అది. కానీ వాళ్ళే మహమ్మదీయ చరిత్రకారులే చెప్పారు ఈ సంగతి. అలెగ్జాండర్ దండయాత్ర గురించి గ్రీకు చరిత్రకారులు చెప్పారు. మన దేశంలో దాని ఒక్క సంఘటన కూడా ఒక్క పుస్తకంలో కూడా మనకు కనిపించదు. గ్రీకు చరిత్రకారులు ఏమని చెప్పారంటే అలెగ్జాండర్ గెలిచాడని చెప్పారు. గెలిచి ఉంటే ఆయన మగధ మీద దండయాత్ర చేసేవాడు కదా. గెలిచాడు, ఓడిపోయాడు, ఎందుకంటే మధ్యదారిలోనే మరణించాడు ఆయన. గెలిచాడో ఓడాడో కూడా తెలీదు. గ్రీకు చరిత్ర తప్ప మనకి భారతదేశంలో లేవు. మనం ఎక్కడ లోపం ఉంది మన దాంట్లో అంటే చరిత్ర గ్రంథాలని మనం దాచుకోవడం అనేది చేయలేదు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత విదేశీయుల దండయాత్రల నుంచి మనం రక్షించుకోలేదు. భారతదేశానికి స్వతంత్రం వచ్చాక 1947 తర్వాత ఆర్సి మజుందార్ గారి నాయకత్వంలో భారతదేశ చరిత్రను మొత్తం సమగ్రంగా 13 వాల్యూమ్స్గా భారతీయ విద్యాభవన్ నాయకత్వంలో రాయడం జరిగింది. కానీ వీటన్నిటికీ కూడా ఆధారాలు ఏమైనాయంటే మళ్ళీ విన్సెంట్ స్మిత్ రచనలు లాంటివే అయినాయి. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చి భారతదేశ చరిత్రనంతా వాళ్ళు అర్థం చేసుకున్నట్టుగా రాశారు.
అందుకనే మన పిల్లలు ఏం చదువుతున్నారు అంటే, చరిత్రలో ఏం చదువుతున్నారంటే, మహమ్మదీయ రాజులు ఎవరెవరు దండయాత్ర చేశారు, వాళ్ళు దండయాత్ర చేసి ఎవరి తర్వాత ఎవరు పరిపాలించారు, వాళ్ళ పరిపాలనలో ఏం చేశారు అని తప్ప భారతదేశంలో మహమ్మదీయుల్ని ఎదుర్కొన్న రాజుల చరిత్రలు సబాల్టన్ స్టడీస్ అంటాం, అవి మన పుస్తకాల్లోకి రాలేదు. అలాగే మన రాజులని ఇక్కడ ఉన్న గొప్ప రాజులు, ఇప్పుడు సముద్రగుప్తుడు ఉంటే సముద్రగుప్తుడిని ఇండియన్ నెపోలియన్ అన్నాడు విన్సెంట్ స్మిత్. సముద్రగుప్తుడేమో 4వ శతాబ్దికి చెందినవాడు, నెపోలియన్ ఏమో 18వ శతాబ్దికి చెందినవాడు. ఈ పోలిక ఎలా సరిపోతుంది? అందుకని మన దేశ చరిత్ర, మన సబాల్టన్ స్టడీస్, మన స్థానిక చరిత్రలు, మన దేశపు వీరుల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అక్బర్ గురించి ఎంత తెలుసుకుంటామో అలాగే రాణా ప్రతాప్ సింగ్ గురించి, రాణా సంగ్రామసింహ గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తూ, చరిత్రలో జరిగే ఈ లోపాలు అంటే తన వ్యక్తిగతమే ఒక చరిత్రకారుడికి ఆ వ్యక్తిగతమైన అంశాలు చరిత్రలోకి రాసేటప్పుడు రాకుండా ఉండేట్టు చూసుకోవాలి. అలాగే ఆథెంటిసిటీ అంటాం. ఈ చరిత్రకారుడు ఏ ఆధారాన్ని తీసుకున్నారో ఆ ఆధారానికి నిజంగానే ఆథెంటిసిటీ ఉందా లేదా. ఇప్పుడు శాసనాలు అయితే శాసనాలు ఖచ్చితంగా వాటికి ఆ రుజుత్వం ఉంటుంది, అవి సత్యం. కానీ ఒక్కోసారి రాయబడ్డవి, ఉదాహరణకు ఒక రాజు దగ్గర ఉన్న కవి కనుక రాస్తే, రాజు చరిత్ర రాస్తే రాజును ఒకటే పొగుడుతూ రాస్తాడు, నిజంగా రాజు అంత గొప్పవాడు అయి ఉండకపోవచ్చు. ఇవన్నీ ఆలోచించుకుంటూ చరిత్రకారులు భారతదేశ చరిత్రనే కాదు ఎక్కడైనా సరే చరిత్రని రాయడం అనేది ఒక యజ్ఞంగా చేయాలి అని చెప్తూ, జై భారత మాత.